హైదరాబాద్ నారాయణగూడ పిఎస్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన 3 నిందితులను అరెస్ట్ చేశామని కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. హిమాయత్ నగర్ లోని ఓ ఇంట్లోకి చొరబడిన నిందితులు సుమారు 3 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని అయబ్ కేడియా ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వేగవంతంగా దర్యాప్తు చేయడంతో ఈ కేసు డిటెక్ట్ అయింది. 3 కోట్ల ప్రాపర్టీ దీంట్లో దొంగలించారు. అది యాక్చువల్ మార్కెట్ వాల్యూ 5 కోట్ల కన్నా ఎక్కువ ఉంది. దాన్ని నిందితుల్ని పట్టుకోవడం అదంతా వేగవంతంగా జరిగింది. 11వ తేదీ తెల్లవారుజామున రోహిత్ కే దోమలగూడలో వేస్తున్నారు మొత్తం ఫ్యామిలీ. వారందరూ కూడా వివాహం సందర్భంగా దుబాయ్కి వెళ్ళి ఉన్నారు. ఇంట్లో ఎవరు లేరు. అయితే ఈ మౌల్వీ ముఖ్య ఇప్పుడు ఈ సుశీల్ ముఖ్యతో సహా ఒక వారం రోజుల క్రితం నుండి ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉండి పెళ్లి పనులు ఇవన్నీ కూడా చూసుకుంటా ఉన్నారు. వీళ్ళని నమ్మి ఆ ఇల్లు అప్పచెప్పి ఇంకా మిగతా డొమెస్టిక్ సర్వెంట్స్ కూడా అక్కడ ఉన్నారు, ఇంట్లో పనిచేసేవారు. వీళ్ళకి అప్పచెప్పి వెళ్ళిన సందర్భంలో వీళ్ళు ఈ పథకం ప్రకారం ప్లాన్ వేసి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇంట్లో మొత్తం అది జమ చేసుకొని వారు వెళ్ళడం జరిగింది. చాకచక్యంగా సిటీ పోలీస్ టీమ్స్, టాస్క్ ఫోర్స్, ఈ జోన్ పోలీస్ వారందరూ ఈ కేసు డిటెక్ట్ చేయడం చాలా అభినందనీయం.